రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు చూడండి. చేశారు కదా, ఓకే అవుతుంది, రికార్డింగ్ అవుతుంది. సో పెట్టి క్యాష్, ఈరోజు పెట్టి క్యాష్ డిస్కస్ చేద్దాము. పెట్టి క్యాష్ అంటే ఎవరికి తెలుసు? ఎవరికైనా ఐడియా ఉందా? పెట్టి క్యాష్, పెట్టి క్యాష్ అంటే ఏంటి? పెట్టి క్యాష్. Hello. Miscellaneous expenses, day-to-day expenses. Day-to-day expenses of the company, sir. Yeah, correct answer. ఓకే చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే పెట్టి క్యాష్ అండి. పెట్టి క్యాష్, ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీలో కూడా పెట్టి క్యాష్ అనేది మెయింటైన్ చేస్తుంది. పెట్టి క్యాషియర్ ఒక ఆయన ఉంటారు. ఇది ఏం చేస్తారు? పెట్టి క్యాషియర్ ఏం చేస్తుంటారు? ఈయన పెట్టి క్యాషియర్ అనే పర్సన్ డైలీ ఆఫీస్లో ఏమైనా చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఏమైనా స్మాల్ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా గెస్ట్లు వస్తారు, వాళ్ళకి స్నాక్స్ కానీ ఏమన్నా ప్రొవైడ్ చేస్తుంటారు, లేదంటే ఏమైనా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఏమైనా పర్చేజ్ చేస్తుంటారు క్యాష్ తోటి. ఇట్లా వీటిని అంటే చిన్న చిన్న చిల్లర ఖర్చులు అంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే చిల్లర ఖర్చులు అంటారు. దీన్ని ఏమంటారు? పెట్టి క్యాష్ అంటారండి. సో ఈ పెట్టి క్యాష్ మొత్తం కూడా హ్యాండిల్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు, పెట్టి క్యాషియర్ అంటారు ఆయన, పెట్టి క్యాషియర్. సో పెట్టి క్యాషియర్ అంటారు అనమాట. సో ఈ పెట్టి క్యాష్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది మనం అక్కడ చూద్దాము. పెట్టి క్యాష్ అంటే పెట్టి క్యాష్ బుక్ అని ఉంటుంది అనమాట. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, స్టేషనరీ ఎక్స్పెన్సెస్, వాటర్ బిల్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పెట్రోల్ బిల్ ఎక్స్పెన్సెస్, పవర్ బిల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తుంది? పెట్టి క్యాష్ కిందకు వస్తుంది. పెట్టి క్యాష్, పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. చిల్లర ఖర్చులు, వీటిని ఏమంటారు అంటే పెట్టి క్యాష్ అంటారు. సో ఈ పెట్టి క్యాష్ అనేది ఎలా చేస్తాము ఏంటి అనేది చూడండి, చాలా ఈజీగా ఉంటాయి. కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చూద్దాం, 1 by 1 చూద్దాం. సో పెట్టి క్యాష్కి ఇక్కడ టోటల్గా మనం ఏం చేద్దామంటే, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. పెట్టి క్యాష్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ డే ఎండ్ కానీ వీకెండ్ కానీ అమౌంట్ అంతా కూడా మళ్ళీ తిరిగి బ్యాంక్లో డిపాజిట్ చేసేస్తుంటారు. విత్డ్రా ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్యాంక్ నుండి పెట్టి క్యాష్ ఖర్చు కోసం ఒక 10,000 తీసుకున్నారు అనుకోండి, ఆ బ్యాలెన్స్ అమౌంట్ అనేది మళ్ళీ డిపాజిట్ చేసేస్తారు బ్యాంక్లో, లేదంటే కంపెనీకి ఇచ్చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చూద్దాము. సో ఇక్కడ టోటల్గా మనం ఒక 5 steps కాన్ఫిగరేషన్ చేద్దాం. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. ఫస్ట్ FS00 కదండి, GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ 5 ఉన్నాయి కదా. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. టోటల్గా 5 GL అకౌంట్స్ ఉన్నాయి చూడండి. ఈ 5 GL అకౌంట్స్ అనేవి ఫస్ట్ చేద్దాము. మళ్ళీ ఓపెన్ చేయండి. FS00కి వెళ్ళండి. సో టోటల్గా 5 GL అకౌంట్స్ ఉన్నాయి కదా, 5 GL అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అసెట్స్ తీసుకోండి. క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయండి. క్రియేట్లోకి వెళ్ళండి, నెంబర్ ఇవ్వండి. క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్. కరెంట్ అసెట్స్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, కంట్రోల్ డేటా, ఏసీ ఇష్యూ సరిపోతుంది. ఓకే, కంట్రోల్ డేటా,
లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ కూడా తీసుకోండి. సేవ్ చేయండి. కంటిన్యూ. నెక్స్ట్ ఏమని చూడండి, 1 by 1 చూడండి. నెక్స్ట్ క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ కదా, చూడండి బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఎలా, ఈ జిఎల్స్ అన్ని ఎలా ఉపయోగిస్తాం చూడండి. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్, ఇది కూడా మనం కరెంట్ అసెట్స్ లో తీసుకుందాము. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. సో ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఇంట్రెస్ట్ పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ నెంబర్ ఇస్తున్నారు, ఇవ్వండి. బ్యాలెన్స్ షీట్ పైన అకౌంట్ తీసుకుని కరెంట్ అసెట్స్ తీసుకోవాలి, జిఎల్ గ్రూప్ తీసుకోలేదు. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సేవ్. నెక్స్ట్ చూడండి, క్యాష్ జిఎల్ అకౌంట్. క్యాష్ పర్చేజెస్ ఏమవుతుంది, యాక్చువల్ గా ఎక్స్పెన్సివ్ కదా. ఇమేజ్ చూపించండి. క్యాష్ జిఎల్ అకౌంట్ ఏమవుతుంది, క్యాష్ పర్చేజెస్ అంటే ఏంటి, ఎక్స్పెన్సివ్ అయినా చూడండి, గుర్తుపెట్టుకోండి. క్యాష్ పర్చేజెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, క్యాష్ సేల్స్ ఈజ్ ఇన్కమ్. ఓపెన్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, క్యాష్ పర్చేజెస్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ చూడండి. క్యాష్ పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్ అంటే ఏంటి, క్యాష్ ఇచ్చి మనకు కొన్నారు అంటే ఏంటి, ఎక్స్పెన్సివ్ అవుతుంది. క్యాష్ సేల్స్ అంటే ఏదైనా సేల్ చేసి ఇన్కమ్ వస్తుంది. క్యాష్ సేల్ అంటే ఇన్కమే కదా. సో ఈ 2 పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్యాష్ పర్చేజెస్ అంటే ఎక్స్పెన్సివ్, క్యాష్ సేల్ అంటే ఇన్కమ్. సో క్యాష్ పర్చేజెస్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వీళ్ళని FS00 ఎక్స్పెన్సివ్ గ్రూప్ లో తీసుకోండి. క్యాష్ పర్చేజెస్ ఎక్స్పెన్సివ్ లేదా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ కాదు, డైరెక్ట్ ఎక్స్పెన్సివ్ ఉందా, ఎక్స్పెన్సివ్ ఉందా, ఓకే అక్కడే వెళ్ళండి. ఎక్స్పెన్సివ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ తీసుకోండి, ఏదైనా పర్లేదు, తీసేసుకోండి, నో ఇష్యూ. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ నెంబర్ తీసుకోండి. సేవ్ చేయండి, సేవ్ చేస్తారా ఏంటి, ఎందుకు వచ్చింది, అంతకుముందు డాక్యుమెంట్ సేవ్ చేస్తారా లేదా, చేస్తారా? చేశాను సార్, ఇంతకుముందు చేశాను. 602 continue. Expensive, indirect expensive. Indirect expensive comes under profit and loss account. Cash purchases. Cash purchases ఏమన్నా కొన్నారు క్యాష్ ఇచ్చి కంపెనీలో. అకౌంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్. Control data. Only balances in local currency. Line item display short key 001 తీసుకోండి. Create bank interest G001 and save. సో నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏం చేయాలి, క్యాష్ సేల్ కదా. క్యాష్ సేల్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్కమ్. ఇన్కమ్ జిఎల్ గ్రూప్ ఏమని చూడండి. అదర్ ఇన్కమ్ తీసుకుంటారా, తీసుకోండి, అదర్ ఇన్కమ్ వెళ్ళండి.
చాట్ బాక్స్ లో ఒక బ్లూ ప్రింట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను మీకు, చూడండి, చెక్ చేసుకోండి. బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో తెలియాలి కదా మీకు, చాట్ బాక్స్ లో ఉంది, చూడండి, డౌన్లోడ్ చేసుకోండి క్లాస్ అయిన తర్వాత. అదర్ ఇన్కమ్ comes under profit and loss account, short text cash sale, long text also cash sale. Control data, only balances in local currency, line item display, short key 001, create bank interest G001 and save. నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంది కదా, వన్ మోర్ చూడండి. 5th one, పెట్టి క్యాష్, ఇది కూడా ఒకటి క్రియేట్ చేయాలి. పెట్టి క్యాష్ చేయాలి అకౌంట్. పెట్టి క్యాష్ అంటే కరెంట్ అసెట్స్ కదా, మన దగ్గర అమౌంట్ ఉంటే కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. నెంబర్ తీసుకున్నాం, కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి, కరెంట్ అసెట్స్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, పెట్టి క్యాష్. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 అవ్వండి, సేవ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ క్యాష్ జనరల్. యాక్చువల్లీ పెట్టి క్యాష్ అంటే క్యాష్ జనరల్ అంటారండి. క్యాష్ జనరల్ టీకో చూడండి, FBCJ3 ఇవ్వండి. నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం వీటికి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్, చేంజ్ ఇంటర్వెల్స్ మరి క్లిక్ చేయండి. జీరో 1 ఇవ్వండి. 1 to 1000 వరకు ఇవ్వండి. 1 to 1000, ఎంటర్, సేవ్. ఇక్కడ EXT కనిపిస్తుంది. EXT అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఎవరికి ఐడియా ఉంది? ఇంతకుముందు చెప్పినట్టున్నా కదా మీకు. EXT ఏంటది? EXT అంటే ఏంటి, ఎవరు చెప్తారు? EXT అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సార్ క్లాస్ జరుగుతుంది సార్, ఆల్రెడీ జాయిన్ అవ్వండి. జరుగుతుందండి, జాయిన్ అవ్వండి. స్కైపేనండి క్లాస్, స్కైపే కదా. మీ నెట్వర్క్ ఇష్యూ సార్, చెక్ చేసుకోండి. ఆయన ఎవరో వాట్సాప్ లో మెసేజ్ చేశారు, క్లాస్ ఉందా లేదా అని. ఉత్తమ్ కుమార్ గారు ఎవరైనా యాడ్ చేద్దాం. 1 minute అండి. ఓకే, EXT అంటే ఎందువల్ల, EXT అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఇది EXT సేవ్ చేశారు కదా. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ కిందకి వస్తుంది అన్నమాట. EXT తీసుకుంటే ఏంటంటే, యాక్చువల్ గా ఇక్కడ మీరు EXT టిక్ మార్క్ చేశారనుకోండి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో నంబర్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి.
మనం FBN1 లో కూడా నంబర్ రేంజ్ ఇచ్చాం. అక్కడ EXT ఉంటుంది. అక్కడ ఇస్తే ఏంటంటే మీనింగ్ ఏంటంటే నంబర్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. EXT పైన టిక్ మార్క్ లేదనుకోండి, ఇక్కడ మనం ఏదైతే నంబర్ రేంజ్ ఇస్తామో దీన్ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. క్లియర్ కదా? అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బట్టి ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతుంది. EXT టిక్ మార్క్ సెలెక్ట్ చేస్తుంటే మాన్యువల్ గా ఎండ్ యూజర్ అనేవాళ్ళు నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఓకేనా? అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్ చేస్తారా? ఫైన్. నెక్స్ట్ స్టెప్ చూడండి. సెటప్ క్యాష్ జనరల్. సెటప్ క్యాష్ జనరల్ FBCJC0 ఇవ్వండి. క్యాష్ జనరల్ సెటప్ చేయాలి. కొంచెం డౌన్ కి రండి. 0005 ఉంటుంది చూడండి. 0005 ఉన్నాయా? మీరు ఫాస్ట్ గా వచ్చేసారు. అలాగా చేంజ్ లో పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఓకే, ఇంకా పైకి వెళ్ళండి. 0005 ఫస్ట్ తీసుకో. ఇంకా పైకి వెళ్ళండి. ఫస్ట్ ఏంటో తీసుకోండి. వెయిట్ ఇంకా వెళ్ళండి. ఇంకా కొంచెం వెళ్ళండి పైగా. వెయిట్ ఫస్ట్ నుంచి చూసారా? ఫస్ట్ సెకండ్ వన్ తీసుకోండి. 0005 యూరో ఉంది చూసారా? దాన్ని సెలెక్ట్ చేయండి. 000500. వెయిట్ ఇక్కడ ఏముంది? వెయిట్ ఇక్కడ మార్చాలి. ఓకే, 0005 ఏమేమి? 1 మినిట్ నేను చెక్ చేస్తున్నాను. ఏబీ ఉందా? క్యాష్ జనరల్ అది కాదు, దానిపైన 0002 తీసుకోండి. 0005 తర్వాత ఇంకోటి ఉందా? అది తీసేయండి. కాపీ యాజ్ కాపీ చేస్తున్నాం మనం. సో ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ 0005 అంటే మీ కంపెనీ కోడ్ కాదు. రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. 0005 మీ కంపెనీ కోడ్ కాదు, రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చేసారు. నెక్స్ట్ 0002 తీసేసి 0001 ఇవ్వండి. 0001 అంటే చూడండి, డ్రాప్ డౌన్ చేయండి, మీకు కనిపిస్తుంది ఏంటనేది. 0001 క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయండి చెప్తాను. 0001 1 మినిట్. ఓకే, తర్వాత ఇక్కడ జిఎల్ అకౌంట్ మంది కాదు కదా, అది రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. అక్కడ పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ అలా కాదు, మీరు డ్రాప్ డౌన్ చేయాలి. పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ని మనం క్రియేట్ చేస్తాం, అది ఇవ్వండి. పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం. పెట్టి క్యాష్ ఇవ్వండి. కరెన్సీ యూరో కాదు, INR కదా, రిమూవ్ చేసేసి INR ఇవ్వండి. INR ఓకే, ఇచ్చారు కదా. కంపెనీ కోడ్ ఇచ్చేస్తారు. తర్వాత 0001 అంటే ఎవరు చెప్తారు? మీరు చెక్ చేయండి. అక్కడ మీరు తెలియకపోతే ఏం చేయాలి? కర్సర్ ఉంచండి, ప్లస్ F1 కీబోర్డ్ లో. ఆటోమేటిక్ గా అది ఏంటనేది మీకు వస్తుంది. ఓకేనా? చదవండి, మీకు అర్థమవుతుంది. స్టాండర్డ్ యాక్చువల్ గా అది క్లోజ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? క్యాష్. ఓకే, సో 0001 కంపెనీ కోడ్ యాజ్ వెల్ యాజ్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్, INR కరెన్సీ ఇచ్చేసారు. ఓకే, సేవ్ చేయండి. వెయిట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్ చేయండి. వచ్చింది కదా, సేవ్ చేయండి. కనిపిస్తుంది చూసారు, అక్కడ మీకు ఫస్ట్ లో ఉంది మీది. SKR1 మీ కంపెనీ సెలెక్ట్ చేసి చూపించినారు. అక్కడ ఉంది మనం చేసిన కాన్ఫిగరేషన్ అనేది.
0005 తీసుకోండి, వేరే తీసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. క్రియేట్, చేంజ్, డిలీట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కదా. ఓకే, ఇక్కడ మనం కావాల్సిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాటిని రిమూవ్ చేయొచ్చు. FBCJ-C2 అంటే దేనికి సంబంధించింది? యాక్చువల్లీ ఇది అమౌంట్ డిపాజిట్ చేయటము, అమౌంట్ విత్డ్రా చేయటము, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సెస్ వాడతాం, మనం ఎక్స్పెన్సెస్ కూడా యూజ్ చేస్తాం, అటువంటి వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అన్నమాట. సో ఇది ఏ కాన్ఫిగరేషన్ మనం చేస్తుంది? అమౌంట్ డిపాజిట్ చేయటం, అమౌంట్ విత్డ్రా చేయటం, అలాగే ఎక్స్పెన్సెస్, ఏమేమి ఎక్స్పెన్సెస్ యూజ్ చేస్తున్నాము అవన్నీ కూడా ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎలా చేస్తామనేది చూడండి. ఇక్కడ ఏం చేస్తారంటే 0005 ఎందుకు అవన్నీ 0005 1 2 3 4 5 6 ని చూసారా? 6 వరకు కాపీ చేయండి. 1 2 3 4 5 6. ఓకే, 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, ఇవన్నీ కాపీ చేయాలి. కాపీ యాజ్ పైన కాపీ యాజ్ ఉంది, క్లిక్ చేయండి. ఎంటర్ చేయకుండా 0005 రిమూవ్ చేసేసి మీరు ఏం చేస్తారంటే మీ కంపెనీ కోడ్ ఇవ్వండి అన్నిటికీ కూడా. ఎక్కడా కూడా ఎంటర్ చేయొద్దు, చేయకుండా మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ చేయకండి. ఓకే, నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్. అక్కడ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. జిఎల్ అకౌంట్స్ దగ్గర ఏమో చూడండి, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అని ఉన్నాడు. ఆ జిఎల్ అకౌంట్ మంది కాదు, తీసేయని చెప్తాను. మన జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం అది ఇవ్వండి. క్యాష్ టు బ్యాంక్ కాదు, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ కరెక్ట్గా ఇవ్వండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అది తీసుకోండి. రైట్ సైడ్ ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది, అక్కడ ఏ జిఎల్ తీసుకోవాలి మీకు తెలియదు. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఆ జిఎల్ అకౌంట్ సేమ్ అదే తీసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా రిమూవ్ చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అది తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. ఓకే, నెక్స్ట్ చూడండి, డీకే వదిలేని అవసరం లేదు, డీకే అవసరం లేదు. నెక్స్ట్ 11 అని చూసారా, అది అక్కడ ఏం చేస్తారంటే అది ఏమిటి, క్యాష్ పర్చేజెస్ కదా, తీసేసి క్యాష్ పర్చేజెస్ ఇవ్వండి. వేరే వాళ్ళ జిఎల్ అకౌంట్స్ అవన్నీ రిమూవ్ చేసేస్తున్నాం, మనం ఇస్తున్నాం. క్యాష్ పర్చేజెస్ ఇక్కడ కూడా ఇవ్వండి, రిమూవ్ చేసేసి క్యాష్. ఇక్కడ ఏముంది, క్యాష్ సేల్స్ దగ్గర క్యాష్ సేల్స్ ఇవ్వండి. క్యాష్ సేల్స్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం, ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత ఆ క్యాష్ వాటి రైట్ సైడ్ చూసారా, ఒకటి వేరే చూడండి, దానికి మీకు లాస్ట్ లో ఇప్పుడు క్రియేట్ చేసిన చోట రైట్ సైడ్ జిఎల్ అకౌంట్ విఎన్ అండ్ ఏఎన్ కనిపిస్తుంది, అక్కడే ఆ జిఎల్ అకౌంట్ తర్వాతే. ఇవేంటి యాక్చువల్ గా ట్యాక్స్ కోడ్స్ అన్నమాట. ఇవి మనం ట్యాక్స్ కోడ్స్ ఇవి యూజ్ చేయకూడదు, వేరే వాళ్ళు ఇవి. అది ఎవరు చేస్తారో మనకు సంబంధించి కాదు, మనమే జిఎస్టీ కానీ ట్యాక్సెస్ ఏం క్రియేట్ చేయలేదు కదా. సో ఆ విఎన్ అండ్ ఏఎన్ రిమూవ్ చేసేయండి. ఇవి మనం చేయలేదు, వేరే వాళ్ళవి రిమూవ్ చేస్తున్నాం. ట్యాక్స్ కోడ్స్ ఉండకూడదు. ఓకే, ఎంటర్, సేవ్. డెడీజన్ ఇక్కడ ఏం లేదు, సింపుల్ కాన్ఫిగరేషన్స్. ఓకే, డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ సెటప్ ప్రింట్ పారామీటర్స్ అన్నాడు. సేమ్ టీ కోడ్ FBCJ-C3. ప్రింట్ పారామీటర్స్, ప్రింట్ రావడానికి ఒక ప్రోగ్రామింగ్ సంబంధించిన పారామీటర్స్ ఉంటాయి బై డిఫాల్ట్ గా. సో అవి ఏం చేయాలి, మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఇక్కడ ఏముంది, 0005 లో 1 మినిట్, 0005 ఉంది కదా, 0005 ఎక్కడ నుంచి చూడండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేద్దామంటే కాపీ చేద్దామా, కాపీ యాజ్ పైన క్లిక్ చేయండి. కాపీ యాజ్ కాపీ చేయాలంటే
3005 రిమూవ్ చేసేయండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఆ రైట్ సైడ్ ఏముంది చూడండి, అక్కడ ఏముంది చదవండి. క్యాష్ జనరల్ ప్రింట్ ప్రోగ్రామ్ అన్నాడు. అవేంటి అక్కడ కనిపిస్తుంది? RFCA SH20. ఇవన్నీ ఏంటి? ప్రోగ్రామింగ్ సంబంధించి. మీరేమి చేంజెస్ చేయకండి, ఓకేనా? SAP 18 అని ఉంది, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అదేంటో చూడండి, మీకు అర్థమవుతుంది. PDF డాక్యుమెంట్ అనమాట, డాక్యుమెంట్ కి సంబంధించింది. SAP 18 అంటే ఏంటో చూస్తుంది. డ్రాప్ డౌన్ అవుతుందా? ఓకే, అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. SAP 18 అంటే ఏంటి? ఆ డాక్యుమెంట్ అనమాట. కొన్నిటికి PDF అని కూడా ఉంటుంది. నో ఇష్యూ, సేవ్ చేసేయండి. సో ఎందుకు చేసాము? కంపెనీ కోడ్కి ఎందుకు అసైన్ చేసాము? ఇది ప్రోగ్రామింగ్ సంబంధించింది. సో మనకి రిపోర్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ, దానికి సంబంధించింది కాబట్టి మనము మన కంపెనీ కోడ్కి ప్రోగ్రామింగ్ సంబంధించింది అసైన్ చేసాం. కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, వెళ్ళండి. క్రియేట్ క్యాష్ జనరల్ FBCJ. చూడండి ఇక్కడ యాక్చువల్లీ ఇది కంప్లీట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇప్పటి వరకు మనం ఏం చేసాము? కాన్ఫిగరేషన్ చేసాం. తర్వాత ఏం చేస్తారు? ఎండ్ యూజర్ చేస్తారు. ఏం చేస్తారు? FBCJ. వెయిట్ ఇక్కడ చూడండి, FBCJ దగ్గర వెయిట్ 1 minute. సో మీ కంపెనీ కోడ్ తీసుకున్నారు, మీ కంపెనీ కోడ్ అనేది తీసుకున్నాడు. క్యాష్ జనరల్ 001 ఇవ్వండి. ఐఎమ్ సారీ, 001. కంటిన్యూ చేయండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంటిన్యూ. ఇచ్చారు, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా మీకు క్యాష్ జనరల్ పైన చూడండి, పెట్టి క్యాష్ రైట్ సైడ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. పైనకి వెళ్ళండి, పైన అక్కడ కాదు, పెట్టి క్యాష్ జనరల్ అక్కడ కాదండి, కొంచెం డౌన్కి రమ్మా, డౌన్కి రా. రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ కొంచెం రైట్ సైడ్ అక్కడ ఒక ఆప్షన్ చూసారా? కొంచెం రైట్ గా. అది కాదు, అది చూడండి. ఇక్కడ ఏముంది? చేంజ్ క్యాష్ జనరల్ అన్నారు. మీరు కంపెనీ కూడా మార్చుకోవాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి మీరు కంపెనీ కూడా మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్నారు, SKR1 లో ఉన్నారు. ఇది కాదు, వేరే కంపెనీ కోడ్కి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేస్తారు. మీరు 2-3 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీ కంపెనీ కోడ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఏ కంపెనీ కోడ్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ కోడ్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. తర్వాత చూడండి, టుడే ఇక్కడ పైన టుడే, దిస్ వీక్, కరెంట్ పీరియడ్ చూసారా? ఇవన్నీ ఏంటి? మీరు పెట్టి క్యాష్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తారు? డే బై డే హ్యాండిల్ చేస్తారా? వీక్లీ హ్యాండిల్ చేస్తారా? లేదంటే కరెంట్ పీరియడ్ వైజ్ గా హ్యాండిల్ చేస్తారా? అంటే మంత్లీ హ్యాండిల్ చేస్తారా? పెట్టి క్యాష్ వాడే పర్సన్ ఏం చేస్తారు? బ్యాంక్ కొంత అమౌంట్ విత్డ్రా చేస్తాడు. ఈరోజు చేసేసి ఈవినింగ్ కి టోటల్ గా మొత్తం అంటే లెక్కలన్నీ చెప్పేస్తాడు ఆ కంపెనీకి. అలానా? లేదంటే వీక్లీ బేసిస్ మీద క్లోజ్ చేస్తాడా బ్యాలెన్స్ అనేది? లేదంటే పీరియడ్ బేస్ మీద క్లోజ్ చేస్తాడా? సో మనం డే బేస్ మీద తీసుకుందాం. ఎగ్జాంపుల్ డే బేస్ పైన తీసుకోండి. డే, టుడే క్లిక్ చేశారు, చేయండి. చేశారు కదా? రైట్ సైడ్ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 0 ఏమీ లేదు. క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా 0 ఉంది. సో మనం కొంత పెట్టి క్యాష్ ఏం చేస్తాడు? ఫస్ట్ క్యాష్ అనేది బ్యాంక్ నుండి విత్డ్రా చేస్తాడు, అంతే కదా? ఫస్ట్ ఒక పని చేద్దాం మనం. కింద క్యాష్ రిసిప్ట్ లోకి వెళ్ళండి. అది క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ క్లిక్ చేసాం. 1 minute. ఇక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్. ఇవన్నీ మనం GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం కదా FS00లో, అవన్నమాట. ఇవన్నీ చెప్తాను. అమౌంట్ 10,000 ఇవ్వండి. ఎంత ఇచ్చారు? 10,000 ఇచ్చారు అమౌంట్ అనేది. 1 minute. ఓకే, క్లియర్ ఉంది. ఒకసారి పైన పోస్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, పోస్ట్. వెయిట్ అలా కాదు. మనం ఏం చేయాలంటే ఆ లైన్ సెలెక్ట్ చేసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేయండి. లాస్ట్ లో పోస్ట్ SELL అని కనిపిస్తుంది ఒక ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి.
క్రిందకి రండి, క్రిందకి డౌన్కి రండి. అది క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా 10,000 అనేది బ్యాంక్ నుండి పెట్టి క్యాష్ విత్డ్రా చేశారు. ఇక్కడ గ్రీన్ లో కనిపిస్తుంది, డాట్ చూపించింది. గ్రీన్ సింబల్ ఎక్కడ ఉంది? అది గ్రీన్ అంటే 10,000 అనేది తీసుకున్నారు. పెట్టి క్యాష్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 10,000 ఉంది. పైన చూపించండి ఓపెనింగ్ బ్యాలెన్స్, కొంచెం పైన అదిగో 10,000 ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఎంత ఉంది? 10,000 ఉంది. పెట్టి క్యాష్ దగ్గర ఎంత అమౌంట్ డ్రా చేశారు? 10,000 అనుకుందాం. ఓకే, 10,000 అనేది పెట్టి క్యాష్ ఏం చేశారు? డ్రా చేశారు. తర్వాత కస్టమర్ దగ్గర నుండి ఒక 5,000 పేమెంట్ వచ్చింది. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ ఎవరి దగ్గర ఉన్నా డ్రాప్ డౌన్ చేయండి, చెప్తాను అక్కడే. డ్రాప్ డౌన్ చేయండి, పేమెంట్ ఫ్రమ్ కస్టమర్. కంటిన్యూ చేయండి. అమౌంట్ ఇవ్వండి, 5,000 ఇవ్వండి. ఓకే, సో ఏ కస్టమర్? రైట్ సైడ్ కస్టమర్ నాకు ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్ రండి. అదే 5,000కి రైట్ సైడ్, 5,000కి రైట్ సైడ్కి రండి. రైట్ సైడ్ పారామీటర్స్, ఇంకా వెళ్ళండి. కస్టమర్ ఉన్నారు ముందే ఉన్నా, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, కస్టమర్ తీసుకోండి. మనం కస్టమర్స్ క్రియేట్ చేస్తాం కదా, కస్టమర్స్ కనిపిస్తారు. ఏదో ఒక కస్టమర్ తీసుకోవాలి మీరు. కంటిన్యూ, ఏదో ఒక కస్టమర్ తీసుకోండి, కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేసుకోండి, లైన్ సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ సెల్ దానిపైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. పైన చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 15,000 ఉంది. అంటే ఏంటి? విత్డ్రా 10,000 విత్డ్రా చేశారు. తర్వాత 5,000 అనేది ఏం చేశారు? కస్టమర్ దగ్గర టోటల్ 15,000. అది పైకి రండి, మీరు కింద మూవ్ చేశారు, కింద లైన్స్ రైట్ సైడ్ మూవ్ చేయకండి, అలా ఉంచు. చూడండి 10,000 అనేది బ్యాంక్ నుండి విత్డ్రా చేశారు, కస్టమర్ దగ్గర నుండి 10,000 వచ్చింది. టోటల్ వాల్యూ క్లోజింగ్ బ్యాలెన్స్ 15,000, ఓపెనింగ్ బ్యాలెన్స్ 15,000. ఇక్కడ గ్రీన్ లో ఉండాలి, గ్రీన్ లో ఉంటేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్ అని అర్థం. ఓకే, సో ఇట్లా మనకి ఏమైనా రిసీవ్ అయితే కనుక ఇట్లా యాడ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా వస్తాయి కదా, ఎక్స్పెన్సెస్ చేద్దాం. నెక్స్ట్ క్యాష్ పేమెంట్ లోకి వెళ్ళండి. క్యాష్ పేమెంట్స్ పైన ఉంది కదా, క్యాష్ పేమెంట్స్. అది కాదు. సో ఇవన్నీ కూడా క్యాష్ రిసీవ్స్ అనమాట. అది కదా దానికి ముందు. రైట్ సైడ్ ఏమో రిసీవ్, పేమెంట్స్ లోకి వెళ్ళండి, ఇచ్చేయండి. పేమెంట్స్ లోకి వచ్చాం. సో మనం ఏదైనా పేమెంట్ చేయాలి. ఇక్కడ ఏంటి? క్యాష్ పేమెంట్స్ అనమాట. పేమెంట్ ఏమైనా చేయాల్సి ఉంటే ఇక్కడికి వచ్చి ఎంటర్ చేస్తారు. ఎగ్జాంపుల్ పేమెంట్ టు వెండర్ డ్రాప్ డౌన్ చేయండి. వెండర్ కి పేమెంట్ చేస్తాం, ఎవరికన్నా వెండర్ కి పేమెంట్ టు వెండర్ తీసుకోండి. ఎంత చేస్తున్నారు? 2,000 రూపీస్ అనుకుందాం, ఇవ్వండి 2,000. రైట్ సైడ్ వెండర్ ఉన్నా చూడండి, వెండర్ కంప్లీట్ రైట్ సైడ్ కండి, వెండర్ డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ఎనీ వెండర్ తీసుకోండి, కంటిన్యూ చేయండి, సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్ SCLL లాస్ట్ లో క్లిక్ చేయండి పైన. కంటిన్యూ చేయండి. చూసారా పైన ఎంత ఉంది? యాక్చువల్గా ఇంతకుముందు ఎంత ఉంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ 15,000 ఉంది, చూపించండి. తర్వాత ఏమైంది? మనం 2,000 పే చేసాం, పేమెంట్స్ లో 2,000 కనిపిస్తుంది. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? పెట్టి క్యాష్ దగ్గర 13,000 ఉంది. సరిపోయిందా? క్లియరా కాదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేదన్నా ఎక్స్పెన్సెస్ చేద్దాం. ఇప్పుడు వెండర్ కి పేమెంట్ చేసాం, 13,000 మన దగ్గర పెట్టి క్యాష్ దగ్గర ఉంది. ఏమన్నా క్యాష్ పర్చేజెస్ ఏమన్నా చేద్దాం. ఒక 3,000 5,000 వెళ్ళండి. క్యాష్ పర్చేజెస్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ
క్యాష్ పర్చేస్ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం వాడామనుకుందాము. క్యాష్ పర్చేస్ ఆఫీస్ మెయింటెనెన్స్ తీసుకోండి. ఎంత ఇస్తారు? ఒక 2000 ఇస్తారా? మీ ఇష్టం. 1000 2000 అంతా కొంత ఇవ్వండి. ఇచ్చారా? సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్. సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. సెల్ కంటిన్యూ చేయండి. సరిపోయిందా? పైన చూసారా ఇంకా ఎంత ఉంది బ్యాలెన్స్? క్లోజింగ్ బ్యాలెన్స్ పెట్టి క్యాష్ దగ్గర 4000 ఎక్స్పెన్సెస్ అని 3000 వెండార్ పే చేసాం. క్యాష్ పర్చేజెస్ 1000, టోటల్ 4000. 15,000 లో బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 11,000. సరిపోయిందా? క్లియరా? బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకా 11,000 ఉంది. సో ఇంకేం ఖర్చులు ఏం లేవు. సో అమౌంట్ ఏం చేస్తారు? ఈవినింగ్ ఈ రోజు కంప్లీట్ అయిపోయింది, ఖర్చులు ఏం లేవు. ఏం చేయాలి? ఈ పేమెంట్ అంతా మళ్ళీ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. ఎంత 11,000 డిపాజిట్ చేయాలి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. సో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత వాల్యూ ఉంది? ఇంకా 11,000. పైన చూపించండి. 11,000 ఎక్కడ ఉంది చూపించండి. అది 11,000 అనేది బ్యాంక్ కంపెనీకి పే చేసేస్తాడు, మళ్ళీ డిపాజిట్ చేసేస్తున్నాడు. ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఆ లైన్ ఆ ఒక్క లైనే చేయాలి, మిగతా డీసెలెక్ట్ చేయండి. సో ఆ ఒక్క లైనే సెలెక్ట్ చేసుకున్నాం. పోస్ట్ సెల్ SELL దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ. క్లోజింగ్ బ్యాలెన్స్ చూసారా? 00. సరిపోయిందా? ఓపెనింగ్ బ్యాలెన్స్ 15,000. ఎక్స్పెన్సెస్ యాడ్ చేసేసాం. తర్వాత ఎంత? ఫైనల్ గా 11,000 పెట్టి క్యాష్ దగ్గర ఉంది. సో డే ఈవినింగ్ కి పేమెంట్ అంతా కూడా కంపెనీ హ్యాండ్ అవుట్ చేస్తాడు. డే ఎండ్ కి డే బై డే కావాలా, వీక్లీ కావాలా, కరెంట్ పీరియడ్ వైజ్ కావాలా, లేదంటే మీరు ఏదైనా పర్టికులర్ పీరియడ్ ఏదైనా చూస్ చేసుకుంటారా? పైన అది కూడా ఆప్షన్ ఉంది చూడండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకేనా? ఎలా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. పైన ప్రింట్ క్యాష్ జనరల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. ప్రింట్ క్యాష్ జనరల్ రిపోర్ట్ అంతా వచ్చింది చూసారా? మీరు ఏమేమి వాడారు అనేది రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఎలా వచ్చింది ఎవరు చెప్తారు? ప్రింట్ రిపోర్ట్ కి అసైన్ చేశాం కదా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం మన కంపెనీ కోడ్కి ఏం చేస్తాం? మనము ప్రింట్ పేరా అంటే యాక్చువల్ ప్రింట్ కి సంబంధించి కూడా మనకు ప్రోగ్రామింగ్ ఉంది. ఆ ప్రోగ్రామింగ్ కి అసైన్ చేస్తాం. చేయటం వల్ల మనకు ప్రింట్అవుట్ కూడా జనరేట్ అయింది. లేకపోతే అవ్వదు. అక్కడ అసైన్ చేస్తేనే అవుతుంది. సో ఏమేమి వాడారు, ఎంత ఖర్చులు వాడారు, ఫైనల్ అమౌంట్ ఎంత మొత్తం కనిపిస్తుంది. ఇవన్నీ గ్రీన్ లో ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది. క్లియరా? అర్థమైందా? పెట్టి క్యాష్ ఎలా చేస్తారనేది డెడ్ ఈజీ కాన్సెప్ట్. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ యాక్చువల్ గా కన్సల్టెంట్ కూడా చేయాలి. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాల్సింది మీరే కాబట్టి. క్లియరా? అర్థమైందా? ఎస్ ఆర్ నో ప్లీజ్. ఎస్ సార్. తర్వాత నేను చాట్ బాక్స్ లో ఒకటి బ్లూ ప్రింట్ ఒకటి పోస్ట్ చేశాను, చదవండి. అది కూడా చూడండి. ఆ బ్లూ ప్రింట్ చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా చేస్తానంటే అనేది. ఈరోజు ఏంటి డైలీ 24 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఎవరు? అదర్ పీపుల్ ఎవరు? ప్రతిభ గారు జాయిన్ అయ్యారు. ఇంకెవరున్నారు? ఓటర్స్ ఎవరున్నారు? లింక్స్ ఎవరికి ఇవ్వకండి. ఓకే, మనం చెప్పేది చాలా తక్కువలో. అన్నోన్ పీపుల్ యాడ్ అయ్యారంటే డిస్టర్బ్ చేసేస్తారు. సీరియస్ గా నేర్చుకునే సీరియస్ పీపుల్ కి టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. క్లియర్ కదా? అర్థమైంది కదా? రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ అండి, బాయ్.